హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి మాటతో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం పెరటి మొక్కలు నాటుతూ ఉంటాం కదండి. పెరటి మొక్కలు నాటినప్పుడు కొన్ని మాత్రమే మొలకలు వస్తాయి, కొన్ని సీడ్స్ అయితే మొలకలు రావు. దానికి రీజన్ ఏంటంటారు? విత్తనాలు మంచి అయితే మొలకలు వస్తాయన్నమాట. విత్తనాలు మంచివి కాకపోతే మొలకలు రావు. ఎక్కడ పెట్టినా మనమే పెడతాం కదా, ఎక్కడ నాటినా. అయినా సరే మొలకలు రాలేదంటే విత్తనాలు మంచి అయితేనే మొలకలు వస్తాయి, లేదంటే రావు. అదేవిధంగా ఆలోచన మంచిదైతే విజయం సాధిస్తారు. అదే ఆలోచన మంచిది కాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆ విజయాన్ని అందుకోలేరు. అదే మీ ఆలోచన మంచిదైనట్లయితే ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఆలోచన విధానం అనేది ముందు మంచిగా ఉండాలి. ఇతరులతో కానివ్వండి, లేదా మనం చేసే పనిలో కానివ్వండి, ఏదైనా సరే మన ఆలోచన మంచిదై ఉండాలి. నేను ఇక్కడ వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలు అయితే చూపించబోతున్నాను. ఒకసారి ఈ దాకని చూస్తున్నారా? మేము ఇది దాక అని అంటాము. మనం కూరలు చేసినప్పుడు కానివ్వండి, చారు పెట్టినప్పుడు కానివ్వండి, చుట్టూరు బ్లాక్ అయితే అయిపోతుంది. మనము ఎంత తోమినా సరే దానిలో నుండి కొంచెం వాసన అయితే అలా మిగిలిపోతుంది. దాన్ని ఎలా క్లియర్ చేయాలో నేను మీకు ఇక్కడ ఇందులో చూపిస్తానమాట. ఇదిగోండి, ముందుగా అయితే దాకని పక్కన పెట్టేసుకున్నాను. ఒక నిమ్మ చెక్క దీంట్లోకి కావాలండి. ఆల్రెడీ వాడేసిన నిమ్మకాయ అయినా పర్వాలేదు. అన్నం వంచుతాం కదండి, అన్నం వార్చే గంజి అయితే దీనిలోకి మనం వార్చుకోవాలి. సపరేట్గా ఒకసారి మనం ఉడికించిన వాటర్ అదే వేసుకోవాల్సిన పని ఏం లేదు. ఇలాగా అన్నం వార్చిన గంజి అయినా సరే దీనిలోకి వేసుకోవచ్చు అనమాట. ఇలా గంజి వార్చేసుకొని డైరెక్ట్గా నేను దీంట్లోనికి గంజి వార్చుకుంటున్నాను. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి దీనిలోనే నిమ్మ చెక్క అయితే వేసేసుకుంటాను. ఈ విధంగా గంజి చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసామంటే దీనికి ఉన్న బ్లాక్ అంతా పోతుంది. అదేవిధంగా మనం పెట్టిన రసం అలాంటి స్మెల్ అంతా కూడా పోతుందనమాట. తర్వాత మనం నీట్గా కడిగేసుకోవడమే. ఇంకా కడగడం అవన్నీ నేనైతే చూపించట్లేదు వీడియోలో, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో సరుకులు వాడుతూ ఉంటాము. ఆయిల్ క్యాను ఇలా వాడుతూ ఉంటాం కదండి. ఆయిల్ అయిపోయినా, కారం అయిపోయినా మళ్ళీ దాంట్లోనే వేసేసి వాడుతూ ఉంటారు చాలామంది. ఆ విధంగా చేయకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకున్నారనుకోండి, మంత్ ఎండింగ్లో మొత్తం ఒకసారి సరుకుల గిన్నెలన్నీ ఒకసారి కడుక్కునే శ్రమ తప్పుతుందనమాట. ఇప్పుడు వీటిని మనం నీట్గా కడుక్కొని దాన్ని ఫిల్ చేసుకుంటే ఎంతో నీట్గా ఉంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా మనకు కూడా కొంచెం శ్రమ అయితే తగ్గుతుంది. అప్పుడప్పుడు మనం స్టవ్ పైన పప్పు కానివ్వండి, లేదా పాలు కానివ్వండి, ఏదో ఒకటి పొంగిపోతూ ఉంటాయి. అవి పొంగిపోయి ఇలాగా బాగా డ్రై అయిపోతాయండి. మనము వంట చేసేసరికి బాగా డ్రై అయిపోతాయి. తర్వాత మనం ఎంత క్లీన్ చేయాలని ట్రై చేసినా అసలు ఎట్టి పరిస్థితిలోనూ అవ్వదు. అలాంటి టైంలో ఇదిగోండి, అదే విధంగా పెట్టేసి నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను, రైస్ వండుతున్నాను అనమాట. ఈ విధంగా ఏదో ఒకటి మళ్ళీ మనం వంట చేసినట్లయితే పొయ్యి అయితే బాగా హీట్ అవుతుంది కదా. అలా హీట్ అయ్యేటప్పుడు మనం కొంచెం వాటర్ అనమాట, మీరు కట్టేసైనా చేసుకోవచ్చు. నేను కొంచెం ఇదిగోండి ఆల్రెడీ ఈ విధంగా యూస్ చేస్తాను కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. గ్లాస్ అయితే కొన్ని పేలిపోతున్నాయండి, దాన్ని బట్టి చూసుకొని చేయండి. స్టీల్ అయితే మీరు నీట్గా చేసుకోవచ్చు. కట్టేసిన తర్వాత చక్కగా ఇలా వేసుకోండి. నాదైతే కొంచెం మంచి కంపెనీ అనమాట, పీజియాన్. ఒక 9 సంవత్సరాల నుంచి నేను యూస్ చేస్తున్నాను. సో కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే వాటర్ ఇలా వేసేసుకొని మనము నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్టవ్ ఆఫ్ చేసి చాలా నీట్గా అవుతుంది. మీరు దాన్ని బట్టి చూసుకొని, మీది స్టీల్ది అయితే దాని మీద చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ గ్లాస్ది అయితే మంచిదైతే ఇదే విధంగా నేను చూపించినట్టు ట్రై చేయొచ్చండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి చూసారు కదా. ఇంకా నేను అన్నం వార్చేసి పక్కన పెట్టేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారండి, కొంచెం వేడిగానే ఉంది. ఒకసారి క్లాత్ పెట్టి చూపిస్తాను. నేను ఇక్కడ ఏమి క్లాత్స్ అయితే బనియన్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను అనమాట, మళ్ళీ రీయూజ్ చేయడానికి. చూసారు కదా, ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి. దీనికోసం ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. ఆ టీ గ్లాస్ వాటర్ ఏదైతే తీసుకున్నానో అదే వాటర్ సరిపోతుందనమాట. చూడండి ఏ విధంగా వచ్చేస్తుందో. దీనిలో ఎలాంటి లిక్విడ్స్ వేయలేదు, ఏం వేయలేదు, సోపు సర్ప్ అంటూ ఏం వేయలేదు. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అదే మనం వాటర్ కాచి దానిలో లిక్విడ్ వేసి ఇవన్నీ చేసే శ్రమ ఉండదు. ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా అవుతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో గ్యాస్ స్టవ్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసినప్పుడు అవి కాగినట్టు అయ్యి చక్కగా
నీట్గా అనమాట ఇలాగ క్లీన్ అయిపోతుంది. పైనుంచి కింద నుంచి ఉన్న ఈ డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు. దీనిపైనే మళ్ళీ కొంచెం మామూలు వాటర్ చల్లుకొని చక్కగా నీట్గా తుడిచేసి తర్వాత పొడి క్లాత్తోనే తుడిచేసుకోవడమే, అంతే అండి. ఇదిగోండి చూసారా, ఇంకా నేను పొడి క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను. మనకి ఒక మగ్గు వాటర్ కూడా పట్టలేదు. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో స్టవ్. నీట్గా ఉన్న క్లాత్కి చూడండి ఎలాంటి డస్ట్ కూడా అంటుకోలేదు. చూసారా అంత నీట్గా అనమాట మన స్టవ్ అయితే క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉండాలి. ఈ టిప్ కూడా చాలా మందికి బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి చూడండి, ఒక పినీస్ అయితే తీసుకున్నాను నేను. లీటర్ బాటిల్ అయినా పర్వాలేదు, హాఫ్ లీటర్ బాటిల్ అయినా పర్వాలేదు. ఇలాగ బాటిల్ తీసుకొని దాని మూత ఉంటుంది కదండి, దానికి హోల్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఒక 5 లేదా 6 హోల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారా, నేనైతే కొంచెం హీట్ చేసి పెడుతున్నాను, త్వరగా హోల్స్ అయితే అవుతాయి కాబట్టి. ఇదిగోండి ఈ విధంగా క్యాప్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపించినట్లుగా. ఇంకా దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలో కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోనండి దీనిలోకి కొంచెం వాటర్ అయితే ఫుల్గా తీసేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచానమాట. ఇది దేనికి యూజ్ అవుతుంది అర్థమవుతుంది కదా. ఇదిగోండి పిన్ ఆయిల్ అనమాట. ఇది బాత్రూంలో అయినా, కిచెన్లో అయినా, లేదంటే ఎక్కడైనా సరే, బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. ఇంట్లో మనము పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు కానీ, కర్రీ కానీ, ఫుడ్ కానీ ఏదైనా పడిపోతుంది. పాలిస్తే పాలు కానీ ఏవైనా పడిపోతాయి కదండి ఫ్లోర్ మీద. అప్పటికప్పుడు మనం తడిగుడ్డు పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని ఇలా లిక్విడ్ మనం వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మనము ఫ్లోర్పై వేసేసి ఎక్కడైతే వాళ్ళు పడేశారో ఇప్పుడు పాలు కానివ్వండి ఏదైనా ఉందో దానిపైన మనము ఇది లిక్విడ్ ఒకసారి స్ప్రే చేసేసి చక్కగా మాఫ్ చేసేసామంటే చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనము బాత్రూంలో కూడా యూజ్ చేయొచ్చండి. బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా లిక్విడ్ అయితే మనము ప్రిపేర్ చేసుకొని బాత్రూంలో పెట్టి ఒకసారి ఇంట్లో అందరితో మాట్లాడాలండి. ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళారంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అక్కడ స్ప్రే చేసి రావాలి అని చెప్పి మనం ఒకసారి మాట్లాడమంటే బాత్రూమ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి. అప్పుడే నీట్గా కడిగినట్లుగా అనమాట. మీ అందరికీ ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోనండి ఇంకా వేసవికాలం అయితే వచ్చేసింది కదా. ఇంకా చీమలు చూడండి, వంటగదిలో చీమల్ని మాత్రం మనం అస్సలు ఆపలేము. అలాగే మనం వండిన వంటలన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోలేం కదా. సో అందుకోసం ఇదిగోండి అన్నానికి అయితే బాగా చీమలు పట్టేసాయి. అలాంటి టైంలో చీమలు పట్టకుండా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వండిన వంటలన్నీ దానిపైన పెట్టేసినట్లయితే ఏ చీమలు కూడా దానిలోకి వెక్కవు. ఇదిగోనండి ఇంకా మనము త్వరగా ఫాస్ట్గా వంటలు చేసుకోవాలంటే చిక్కుడుకాయలు, బెండకాయలు ఇలాంటివి చాలా లేట్ అవుతూ ఉంటాయి కదా కొన్ని. అందువల్ల నీట్గా కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టి ఒక కాటన్ క్లాత్తో అయితే నీట్గా తుడుస్తున్నాను. ఇంకా వీటిని క్లీన్ చేసుకొని ఇదిగోండి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను. నేను వేసుకున్న డబ్బాలు అయితే నేనేం కొత్తగా తీసుకోలేదండి. ఇవన్నీ కూడా మా పిల్లల కోసం క్యారేజ్ బాక్సుల కోసం తీసుకున్నాను. సరే అని చెప్పి రీయూజ్ అయ్యాను. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదని చెప్పి ఇంకా స్టీల్ బాక్సెస్ అయితే ప్రిఫర్ చేసేసాను మా పిల్లలకి. అదేవిధంగా ఇంకా అవి ఎలాగో మిగిలిపోయినాయి కాబట్టి వాటిని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోకి. ఇదిగోండి ఇంకా అదేవిధంగా బెండకాయలు కూడా నీట్గా కడిగి ఆరబెట్టి దానికున్న తడి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వీటిని నేనైతే పులుసు పెట్టుకునే విధంగా కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే చక్కగా ఫ్రై చేసుకునే విధంగా కూడా బెండకాయ ఫ్రై అయినా పులుసు అయినా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదే విధంగా క్యాబేజీ కానివ్వండి, క్యాలీఫ్లవర్ కానివ్వండి, ఏవైనా సరే కూరగాయలు ముందుగానే మనము నీట్గా కడిగి తుడిచేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే లేచిన వెంటనే జస్ట్ తాలింపు వేసుకొని చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా డస్ట్ అయితే వచ్చింది కదండి, ఇదన్నీ కూడా వెజిటేబుల్ డస్ట్ అంతా కూడా దీనిలో వేసేసుకుంటున్నాను నేను మొక్కల్లో. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ చూసారా ఎంత మంచిగా వచ్చాయో గుత్తులుగా. ఇంట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా కూడా నేను ఈ విధంగా మొక్కలకు వేసుకుంటాను. అలా వేయడం వల్ల మొక్కలకు కూడా బలం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పుచ్చకాయ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా. మా పిల్లలు చూడండి స్పూన్ పెట్టి అలా తినేశారు. ఇంకా మిగిలిన దాన్ని మనం అదేవిధంగా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ అంతా కూడా స్మెల్ వచ్చేసి ఆ స్మెల్ అంతా కూడా దీనికి పట్టేస్తుంది, ఫ్రిడ్జ్ స్మెల్.
అది మనం తినడానికి కూడా బాగోదనమాట. అలా కాకుండా ఇదిగోండి ఒక పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటే నేను చూపిస్తున్నట్లుగా పెట్టండి చక్కగా. ఇదిగోండి నీట్‌గా ఈ విధంగా ప్రాపర్‌గా మనం పెట్టినట్లయితే చూడ్డానికి నీట్‌గా ఎంతో అందంగా ఉంటుంది. అదేవిధంగా మన కర్బూజా అంటున్నాను, పుచ్చకాయ కూడా నీట్‌గా ఉంటుంది. మనం తినే టైంకి ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను. నేను కూరగాయలు, పాలు ఇవన్నీ కూడా పైన పెట్టుకున్నాను. ఇందిట్లో ఏమైనా కర్రీసు అలాంటివి పెట్టుకుంటా అనమాట. ఫ్రూట్స్ ఇంగ చూసారు కదా, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కోడిగుడ్లు ఉడకబెట్టినప్పుడు చుట్టూరు బ్లాక్‌గా అయిపోతుంది. అదేవిధంగా నీచు వాసన అయితే వస్తది. అలా నీచు వాసన రాకుండా ఉండడానికి మనం ఒక నిమ్మ చెక్క వేసుకున్నామనుకోండి, నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే గుడ్లు కూడా కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. ఇది నిజంగా ఒకసారి ట్రై చేయండి మీరు. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే నేను మీ అందరితోటి షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీరు ఇంతవరకు మీ టైంని కేటాయించి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ శ్రీలేఖ. అందరికీ బాయ్.